భారతదేశంలోనే బొద్దింకల పార్టీ ఒక ఊపి వదిలిపెట్టేసింది. ఆ ఊపుడుతోటి కాంగ్రెస్ పార్టీ బీజేపీ పార్టీని క్రాస్ చేసుకుంటూ పరిగెడుతుంది. ఇప్పుడు మార్నింగ్ వరకు చూసుకుంటే ఈ కాక్రోచ్ పార్టీ ఒక ప్రపంచాన్ని సృష్టించింది. 18.1 మిలియన్ ఫాలోవర్స్ని క్రాస్ చేసేసి ఈరోజు సోషల్ మీడియాలో ఎక్కడ చూసినా కూడా కాక్రోచ్ నినాదాలు, జెన్జీ తిరుగుబాటు, యువత, చదువుకునే యువత అంతా ఈరోజు రోడ్ల మీద తిరుగుతున్నారు కదా, యువత అంటే చులకనగా కనబడుతున్నారు అని చెప్పేసి 5 డిమాండ్లతోటి భారతదేశాన్ని కదిలించేసింది. ఎట్లా కదిలించేసిందంటే ఇప్పటికిప్పుడు ఎన్నికలు పెడితే బీజేపీ, కాంగ్రెస్, ఇటు సీజేపీ, కాక్రోచ్ జనతా పార్టీ, కాక్రోచ్ జనతా పార్టీకే ఓటింగ్ వచ్చేటట్టుంది. కంప్లీట్గా అవే దూసుకుపోయి ముందస్తు స్థానంలో నిలబడే అవకాశం అయితే ఉంది. అయితే ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీని ట్విట్టర్ వేదికగా బ్యాన్ చేసి పడేసారు. నిన్న బ్యాన్ చేసిన కొన్ని గంటల తర్వాతే వీఆర్ బ్యాక్ అనుకుంటూ మళ్ళీ ఐడి అయితే రావడం కూడా జరిగింది. ప్రతి ఒక్క యువత దీన్ని ఆదర్శంగా తీసుకొని కాక్రోచ్ జనతా పార్టీ అనుకుంటూ వాళ్ళ పేర్లు యాడ్ చేసుకోవడం, స్టేట్స్ని యాడ్ చేసుకోవడం, డిస్ట్రిక్ట్స్ని యాడ్ చేసుకోవడం, కాన్స్టిట్యుయెన్సీని యాడ్ చేసుకోవడం, ఇది చాలా వరకు వైరల్ అయిపోయింది. కేంద్ర పార్టీలపైన ఒత్తిడి తీసుకొచ్చాయి. ఒకసారి ఆ ముచ్చటి మీరే గమనించండి. కాక్రోచ్ పార్టీ జిందాబాద్ 5 రోజుల్లోనే 1.5 కోటి మంది ఫాలోవర్లు, సోషల్ మీడియాలో సంచలనం. ప్రభుత్వ వైఫల్యాలను ఎండగడుతూ వ్యంగ్యాస్త్రాలు, యువతను బొద్దింకలతో పోల్చిన సిజేఐ ఆయన వ్యాఖ్యలకు కౌంటర్గా మహారాష్ట్ర యువకుడి వినూత్న ప్రయత్నం. రాజకీయ నాయకుల నుంచి సినీ ప్రముఖుల వరకు మద్దతు. నిరుద్యోగం, ద్రవ్యోల్బణం, రూపాయి పతనం, రాజకీయ వలసలపై ప్రశ్నల వర్షం కురిపించింది. అయితే ఈ యొక్క సిజేపీ 5 హామీలు వినండిగా. ఇవి సిజేపీ 5 హామీలు. ఏ చీఫ్ జస్టిస్ కు రిటైర్మెంట్ తర్వాత రాజ్యసభ సీటును రివార్డుగా ఇవ్వబోం. న్యాయబద్ధంగా ఉన్న ఓటును తొలగిస్తే కేంద్ర ఎన్నికల కమిషన్ను ఉపా చట్టం కింద అరెస్టు చేయిస్తాం. పౌరుల ఓటు హక్కును దొంగలించడం ఉగ్రవాదంతో సమానం. మహిళలకు 50% రిజర్వేషన్లు మా హామీ. పార్లమెంట్ స్థానాలు పెంచకుండానే మహిళలను సగం స్థానాలు కేటాయిస్తాం. మంత్రివర్గంలో సగం మహిళలకే ఇస్తాం. అంబానీ, అదానీలకు చెందిన మీడియా సంస్థల లైసెన్స్లను రద్దు చేస్తాం. ఇండిపెండెంట్ మీడియాకు బాటలు వేస్తాం. గోధి మీడియా యాంకర్ల బ్యాంక్ అకౌంట్లపై దర్యాప్తు చేస్తాం. ఒక పార్టీ నుంచి గెలిచి మరో పార్టీలో జంప్ అయిన ఎమ్మెల్యే లేదా ఎంపీని 20 ఏళ్ల పాటు మళ్ళీ ఎన్నికల్లో పోటీ చేయకుండా నిషేధిస్తామని చెప్పేసి ఇటువంటి వాళ్ళు మేనిఫెస్టోలో పెట్టుకున్నారు. ఇది ప్రధాన వాళ్ళ డిమాండ్. ఈ కాక్రోచ్ నిన్న బీజేపీ పార్టీ దీన్ని చూసి తట్టుకోలేక ట్విట్టర్లో అసలు ఆ హ్యాండిల్ రాకుండా బ్యాన్ చేసే కార్యక్రమాలు చేసారు. అయితే దీన్ని ప్రతి ఒక్కరు ఫాలో అవుతున్నారు, ఇంక్లూడింగ్ మీ ఆల్సో. నేను కూడా ఫాలో అవుతున్నా. ఎందుకంటే యువత తిరగబడాలి, యువత రాజకీయాల్లోకి రావాలి. ఇంకెన్ని రోజులు ఈ ఓటుకు నోటు కేసు దొంగలకి, ఈ గుట్కా అమ్మే బ్యాచ్లకి, ఛాయ్ అమ్ముకునేటోళ్ళకి రాజ్యాధికారాన్ని అప్పగిస్తే ఏం లాభం? ఈరోజు ఛాయ్ అమ్మినంత ఈజీగా, గుట్కా అమ్మినంత ఈజీగా, ఓటుకు నోటు కట్టలతో దొరికినంత ఈజీగా భారతదేశాన్ని అమ్మేస్తూ ఉన్నారు. అందుకనే ఈ బొద్దింకల పార్టీ ఊపుని ఏది కూడా అందుకోలేకపోతుంది, కంప్లీట్గా దూసుకెళ్ళిపోతుంది. దీనిపైన గతంలో కేసీఆర్ గారు ఏం చెప్పారో తెలుసా? యువతకు చాలా వరకు మేలుకొల్పుటట్టు చేసేటట్టు చేసింది కేసీఆర్ గారే. ఏమని మాట్లాడారు ఆయన అంటే, అయితే కేసీఆర్ గారు దీని గురించి గతంలో మాట్లాడారు. ఏమని అంటే, యువత ముందుకు రావాలి, రాబోయే తరం ఇది, రాబోయే రాజ్యం ఇది, నేను కొట్లాడి తెచ్చిన ఈ తెలంగాణ రేపు మీ చేతిలో పెడుతున్నాను కాబట్టి యువత ముందుకు రావాలి. ఎవరు కూడా మద్యానికి కానీ లేకుంటే గంజాయి కానీ బానిస కాకూడదు. కంప్లీట్గా తెలంగాణ బాగు గురించి ఆలోచించి ముందుకు రావాలని చెప్పేసి ఆయన దిశానిర్దేశం చేశారు. అయితే దాని తగ్గట్టుగానే ఓ బీజేపీ మహిళ ఏమని చెప్పిందో తెలుసా? ఆ మాటలు వింటే మీరు కూడా పరేషాన్ అవుతారు మిత్రులారా. అంటే ఆవిడ గారు చెప్పే మాటలు మీరు ఒకసారి వినండి. వినండి, మేడం గారు మాట్లాడతారు. ఏమంటే, ఈవిడ గారికి రోజుకు ₹1,00,000 ఇస్తారు కావచ్చు బీజేపీ పార్టీ నుంచి ఇట్లా ప్రచారాలు చేయడానికి. బండి కొడుకు మంచోడు అట్లాంటి అమ్మాయిల్ని ఏమి ఇబ్బంది పెట్టడని చెప్పేసి ఆ వ్యవహారంలో కూడా ఈవిడ గారు మాట్లాడే మాటలు చూస్తే నాకు అనిపించింది, అందులోనూ హిందూ ధర్మాన్ని నమ్ముకునే ప్రతి ఒక్కళ్ళు రాముడి కన్నా శ్రీకృష్ణుడి కన్నా మోడీ అవతార పురుషుడు, ఇక వాళ్ళని మీరేం కొలుస్తారు కానీ నరేంద్ర మోడీ కాళ్ళు పట్టుకోండి,
ఆ నెత్తి మీద శటకోపం పెట్టండి, నుదుటి మీద బొట్టు పెట్టండి, పూజించడం అని చెప్పే గొప్ప మహిళగా ఈవిడ. ఇప్పుడు భారతదేశంలో యువత అందరూ ఈ జెన్జీ ఏదైతే ఉద్యమం మొదలుపెట్టిందో యువతకు జాబ్స్ లేక చాలా వరకు ఇబ్బంది పడుతూ ఉన్నారో అటువంటి సమయంలో మేడం గారు ఏం మాట్లాడారు? ఈగలు, బొద్దింకలు, దోమలు ఇట్లాంటి ఏమైనా వస్తే మీరు మోసపోకండి అని చెప్తున్నారు. మరి నరేంద్ర మోడీని జోకుదామంటావా? నరేంద్ర మోడీని తరాజులు పెట్టి జోకుదామంటావా? ఏం చేద్దామంటావు చెప్పు? నువ్వే చెప్పు. ఏం చేయాలో చెప్పు. నువ్వు మహిళవి కదా, ఏం చేయాలో చెప్పు. యువత అప్రమత్తంగా ఉండాలి. పురుగులు గిరుగులు మాకు ఇప్పుడు యువత ఏమనుకుంటుంది? ముసలోళ్ళు మాకొద్దు, ముసలోళ్ళు మాకు వద్దే వద్దు, యువ రక్తం కావాలి, యువకుల గురించి ఆలోచించే వాళ్ళే కావాలని చెప్పేసి వాళ్ళు కోరుకుంటున్నారు. ముసలి రక్తాలు మాకు వద్దని వాళ్ళు చెప్తా ఉన్నారు. మరి మీరేం చెప్తారు చెప్పండి. ఇక ఉండండి, దేశం బాగుండాలి, రాజకీయాలు మంచిగా జరగాలి అని అనుకోవడంలో తప్పు లేదు. కానీ మీరు ఎవరిని ఫాలో అవుతున్నారు అని ఒక్కసారి తెలుసుకోండి. కాక్రోచ్ ఆన్లైన్ పార్టీ అని స్థాపించింది ఎవరో కాదు, ఆమ్ ఆద్మీ పార్టీ నాయకుడు అంట, అమెరికాలో ఉంటాడంట. 10 సంవత్సరాలు నీకో చెప్పిండా ఈ మాట ఎట్లొచ్చిందో చెప్తా వినండి. ఇది నిన్న కంప్లీట్గా చెప్పాలి అంటే ఇదే వ్యవహారం ఏం జరిగిందంటే మేడం గారు చెప్పిన ముచ్చటేదో చెప్పనా? బీజేపీ పార్టీ వాళ్ళు ఎక్స్ అఫీషియల్ హ్యాండిల్ ఏం చేసిందంటే ఇది ఆమ్ ఆద్మీ పార్టీ చేసిన పని, అందులో నాయకుడు అమెరికాలో ఉండి చేస్తాడని చెప్పేసి ఇప్పుడు ఎదుర్కొనే దమ్ము లేక విశ్లేషణ ఇచ్చే ఆ యొక్క టాలెంట్ లేక సబ్జెక్ట్ లేక వాళ్ళు మాట్లాడేది ఏంది? ఎలిగేషన్ చేయడం. ఇప్పుడు ముసలోళ్ళందరూ ఏకమయ్యి భారతదేశంలో ఉన్న మేము హిందువులం అనుకుంటూ ఎవరైతే అంధభక్తు ఉంటారో ఆ అంధభక్తు అందరు కలిసి ఓటేసినా కూడా నరేంద్ర మోడీ అధికారంలోకి రాడు. ఎందుకంటే యువత పర్సెంటేజ్ బాగుంది భారతదేశంలో. యువత తలుచుకుంటే ప్రభుత్వాన్ని కూల్చేయచ్చు. వాళ్ళు ఒక యువ రక్తాన్ని కోరుకుంటున్నారు, యువ ఆలోచనని కోరుకుంటున్నారు, అంతే తప్ప వేరే విషయం లేదు కదా. మేడం గారు ఇప్పుడు ఈవిడ గారికి ఎవరో కంప్లీట్ గా డేటా సేకరించి ఇచ్చినట్టు మేడం గారు మాట్లాడుతున్నారు. ఈవిడ గారికి కూడా దీనిపైన ఎంత డబ్బులు ఇచ్చారో మరి అది కూడా విందాం. అధికారంలో ఉన్నప్పుడు ఏ మంచి చేయలేదు, కేవలం కరప్షనే చేసి అధికారం ఊడినాక మళ్ళా ఏదో దేశాన్ని ఉద్ధరిస్తానని చెప్పి మీ జెన్సీలను మోసం చేయడానికి ఒక ట్రాప్ ఇది. దయచేసి అర్థం చేసుకోండి. నేను ఈ మాట ఎందుకు అంటున్నాను అంటే అందులో ఉన్న వాళ్ళందరూ కూడా పాకిస్తాన్ వాళ్ళు, ఆఫ్ఘనిస్తాన్ దేశద్రోహులేనంట. మన దేశాన్ని విచ్ఛిన్నం చేయాలని చూస్తున్నారు. అక్కడ సాయంత్రం ఫోన్ పేలో డబ్బులు పడ్డట్టున్నాయి, అందుకని ఆవిడ గారు మాట్లాడుతూ ఉన్నారు. అందుకే ఇప్పుడు ఈ యొక్క కాక్రోచ్ జనతా పార్టీ ఏంది ముచ్చట అంటే ఇప్పుడు వాళ్ళు దూసుకుపోతున్నారు. ఇప్పుడు ఇన్ఫ్లుయెన్సర్ల పని ఇప్పుడు ఏంది? ఆ పార్టీ మీద బురద చల్లాలి. అందులో టెర్రరిస్ట్ వాళ్ళు ఉన్నారట, అందులో పాకిస్తాన్లు ఉన్నారట, అందులోనూ మిమ్మల్ని వాడుకొని భారతదేశాన్ని కాల్చి చంపాలని చూస్తున్నారని మాట్లాడుతున్నారు ఈవిడ గారు. నేనేమంటున్నా అంటే ఇప్పుడు పహల్గామ్ దాడి జరిగింది. పహల్గామ్లో ఓ పాకిస్తాన్ వాళ్ళు వచ్చి టెర్రర్ అటాక్ చేసారు. మరి అట్లాంటప్పుడు నరేంద్ర మోడీ ఏం చేసిండు? మన మిలిటరీ బలగాలు ఎడిపోయినాయి. నరేంద్ర మోడీకి తెలిసి కూడా అక్కడ మన భారతీయులు చనిపోయింది. దాని గురించి మాట్లాడవేందక్క? నీకు ఎంత పడ్డాయి అమౌంట్లో? ఫోన్పేలా ఎంత అమౌంట్ పడ్డది? అందుకని నేను ఏమంటున్నా అంటే ఈ దేశం బాగుపడాలి అంటే మొదలు ఈ బీజేపీ పోవాలి. కేసీఆర్ గారు చెప్పినట్టుగానే నరేంద్ర మోడీ బుడ్డా హోగయా హే, నరేంద్ర మోడీకి ఉఠావా కుర్చీసే అనుకుంటా మాట్లాడతారు కేసీఆర్ గారు. ఇప్పుడు నరేంద్ర మోడీ గారు ఆయన ఏం చేసిర్రబ్బా అంటే తెలంగాణకు భారతదేశానికి పావల పైసా కూడా ఒరిగేది ఏం లేదు. విపరీతమైన ట్యాక్సులు గతంలో ఎన్నో ప్రభుత్వాలు పాలించినాయి. జిఎస్టీలు పెట్టాయా? జీడిపి పైన వసూలు చేశారా? ట్యాక్సులు విపరీతంగా పెంచారా? పెట్రోల్ ధరలు పెంచారా? తెలంగాణ రాష్ట్రానికి ఆర్థిక కొరత ఏర్పడితే మన్మోహన్ సింగ్ గారు ఆ టైంలో ప్రజల్ని ఇబ్బంది పెట్టకుండా బంగారాన్ని తాకట్టు పెట్టి మరి ఎకనామిక్ రెవల్యూషన్ని ప్రీవియంట్ చేసి ఆయన ప్రజల మీద పెట్రోల్ ధరలు పెంచడం కానీ వస్తువులపైన ధరలు పెంచడం కానీ అట్లాంటివి ఏం చేయలే. అంత గొప్ప ఆర్థిక కష్టాలు ఏర్పడితే అప్పుడే అంత చేయలే. మరి ఇప్పుడు ఎందుకు అడుగుతున్నా దేనికోసం? అందుకనే కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గతంలోనే చెప్పారు భారతదేశంలో ఆ ఉద్యమం రాబోతుంది, ఆ ఉద్యమంలో యువత మొదలకు ముందుకు వస్తుంది, ఆ యువత ఏకి పారేస్తుంది, యువత ఎవరిని కూడా వదలదని చెప్పేసి కేసీఆర్ గారు, కేటీఆర్ గారు గతంలోనే దీని గురించి ప్రచారించారు. ఇప్పుడు బీజేపీ ఏం చేస్తుంది? సపరేట్ ఇన్ఫ్లుయెన్సర్లను పెట్టేసి ఎవరైతే గోధి మీడియాలు ఉన్నాయో ఆ మీడియాలకు అందరికీ బిస్కెట్లు వేసి వెళ్ళండి ఆ సీజేపీ పార్టీని అంతు చూడండి అనుకుంటూ ముందుకు చూస్తూ ఉన్నారు.
నిన్న ఒక ట్విట్టర్ హ్యాండిల్ని క్లోజ్ చేసేశారు. తర్వాత వీళ్ళందరూ ఏకమయ్యి రేపు ఇన్స్టాగ్రామ్ని కూడా లేపేయచ్చు. ఏది ఏం లేపినా కాక్రోచ్ జనతా పార్టీ రోజు రోజుకి గాలి కన్నా వేగంగా దూసుకుపోతుంది. ఆ తీరుగా ఈ యొక్క భారతదేశంలో సిజేపీ పార్టీ ఒక పెను సంచలనం సృష్టించబోతుంది కూడా.